కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా అటు తెలుగుదేశం, ఇటు జనసేన, మరొక వైపు బీజేపీ 3 పార్టీలు కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం స్పందన అనేటువంటి కార్యక్రమం ఉండేది. ఇటు కలెక్టర్ ఆఫీసుల్లోనూ కమిషనరేట్లలోనూ ఫిర్యాదులు స్వీకరించేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు సంబంధిత పార్టీ కార్యాలయాల్లో ఎవరో ఒకరు మంత్రులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరో ఒకరు అందుబాటులో ఉండి ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించే ఈరోజు జనసేన ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖలకు పంపించడానికి జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చినట్లుగా జనసేన కార్యాలయం ప్రకటించింది. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని సమస్యలు చెప్పుకుంటానికి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు మాత్రమే జనవాణి కార్యక్రమం కొనసాగుతుందని, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటే ఆయనే నేరుగా ప్రజల వద్ద సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత శాఖలకు వాటిని పంపిస్తారు అని చెప్పి ఒక ప్రకటనలో జనసేన కార్యాలయం విడుదల చేయడం జరిగింది.